గిద్యోను శత్రువుల నుండి తనను తాను కాపాడుకోవడానికి తన పొలంలో దాక్కున్నాడు. అతడు పిరికివాడు మాత్రమే కాదు, తన జాతిలోనే అతి బలహీనమైన వంశానికి చెందినవాడు. తన కుటుంబ సభ్యులందరిలో ఎటువంటి ప్రాముఖ్యత లేనివాడు. ఇలాంటి ఒక వ్యక్తి తన దేశాన్ని రక్షించుకోగలడా? గిద్యోనేమి అప్పటి వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవాడు కాదు. అయితే దేవుడు ఎలాంటి వారిని ఉపయోగించుకోవాలని అనుకుంటాడో సరిగ్గా అలాంటి లక్షణాలు కలిగిన వాడు గిద్యోను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు గిద్యోన్ని చూసినప్పుడు పిలుపు కోసం ఎదురు చూస్తున్న పరాక్రమం గల ఒక సూర్యుడిలా అతను కనిపించాడు. దేవుడు మిద్యానీయుల చెర నుండి ఇశ్రాయేలును రక్షించడానికి గిద్యోనును పిలిచినప్పుడు గిద్యోను సర్వశక్తుడైన దేవునిలో తనకంటూ ఒక కొత్త గుర్తింపును కనుగొన్నాడు. పిరికివాడిగా ఉన్న తన స్థితి నుండి జాగ్రత్తగా ఆలోచించే కార్యాచరణకర్తగా మారాడు. తాను పూర్తిగా దేవుని చిత్తంలో ఉన్నాడన్న దృఢ నమ్మకం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు. గిద్యోను తన న్యూనతాభావాన్ని విశ్వాసం విధేయతలుగా మార్పు చేసుకున్నాడు. అయినప్పటికీ అతడిలో ఏ లోపం లేకుండా పోలేదు. దేవుని చేత ఎన్నుకోబడిన ఈ యోధుడు తన జీవితకాలమంతా భయంతో, అనుమానంతో, ఆఖరికి విగ్రహారాధనతో కూడా పోరాడవలసి వచ్చింది. కానీ అతడు మరణించిన తరువాత జరిగిన విషాదం మరింత గొప్పది. అతడు ఒక జాతిని ప్రభావితం చేసే వ్యక్తిగా ఎదిగాడు. కానీ ఆ ప్రభావాన్ని, తన విశ్వాసాన్ని తరువాత తన కుటుంబానికి అందించలేకపోయాడు. మీకు సన్నిహితంగా ఉండి మీ గురించి బాగా తెలిసిన వారు దేవుని చిత్తాన్ని వెదకడానికి ఆకర్షించబడినప్పుడు మీ నాయకత్వం నిజంగా విజయవంతమైనట్టే. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.